నిన్నేమో రాష్ట్ర భారతీయ జనతా పార్టీ నాయకులతో ప్రత్యేక హోదా చనిపోయింది, ఇక ముందు దాని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు అని చెప్పేసి ప్రకటనలు ఇచ్చి ఈరోజు కమ్యూనిస్టులు ప్రతిపక్ష పార్టీలు అందరూ కూడా వ్యతిరేకిస్తున్నా కూడా వాళ్ళకి కనీసం సమాధానం చెప్పుకోకుండా వాళ్ళని మందబలంతో పోలీసు బలంతో కమ్యూనిస్టు సోదరుల్ని ఇతర నాయకుల్ని పోలీస్ స్టేషన్లో అరెస్ట్ చేయించి వారు దిగ్విజయంగా ఈ రాష్ట్ర ప్రజల ఆకాంక్షల్ని ఆశల్ని చంపేసినందుకు సన్మానం చేశారా అని చెప్పేసి అడుగుతా ఉన్నాను భారతీయ జనతా పార్టీ వారిని. ఈరోజు మోడీ గారి పుట్టినరోజు, ఈరోజే కదా పుట్టినరోజు నాడు. సరే పోయినసారి రాజధాని శంకుస్థాపనకు వచ్చినప్పుడు ఏదో మట్టి నీళ్ళే ఇచ్చారు మోడీ గారు, కనీసం ఆయన పుట్టినరోజు అయినా సరే ఈ ప్రజల ఆందోళనలు, ప్రజల ఆశలు, భవిష్యత్తు మీద పడుతున్న నీడలు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఏదైనా ప్రత్యేకంగా ఈ రాష్ట్రానికి ఏమైనా ప్రకటిస్తారేమో మోడీ గారి జన్మదినం పేరిట అని మేము ఆశించాం. కానీ ఆయనకున్న భాషా పరిజ్ఞానాన్ని, ఆయనకున్న ప్రాస పరిజ్ఞానాన్ని చెప్పారు తప్పితే ఎక్కడా కూడా విభజన చట్టంలో లేనిదని కానీ, ఇతర రాష్ట్రాలకి ఇవ్వకోకుండా మన రాష్ట్రానికి ప్రత్యేకంగా ఇస్తున్నట్లు కానీ ఏది ఒక్కటి కూడా చెప్పలా. ఎంత ఘోరం అంటే ప్రజలందరూ కూడా 5 కోట్ల మంది ప్రజలు, ప్రత్యేకంగా నిరుద్యోగ యువకులు ప్రత్యేక హోదా వస్తే మాకు న్యాయం జరుగుతుంది అని చెప్పేసి పోరాటం చేస్తున్న తరుణంలో ఆయన ప్రత్యేక హోదాని గొర్రెలకి మేకలకి మెడ కింద వేలాడే 2 వాటిని ఏమంటారో నాకు తెలియదు, ఆయన కూడా తెలియలేదు, వేలాడే వాటితో పోల్చారంటే నిజంగా ఎంత అమానుషం. వెంకయ్య నాయుడు గారి స్థాయి నాయకుడు ప్రత్యేక హోదాని దాంతో పోల్చడం అనేది ఎంత ఘోరం ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉందని చెప్పేసి మనం చేస్తున్నాను. అంటే ఈ ప్రజల్ని ఎంత చులకనగా చూస్తున్నారో భారతీయ జనతా పార్టీ వాళ్ళు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు కలిసి ఈ ప్రజల ఆకాంక్షల్ని ఎంత నిర్లక్ష్యంతో చూస్తున్నారో మనకి ఆయన మాటల ద్వారా అర్థమవుతుంది. ఏది గొర్రెలకి మేకలకి మెడలో వేలాడే 2తో. ఆ రోజేమో గొర్రెలు మేకలు పశువుల పొదుపుతో పాల పొదుగుతో పోల్చి మీకు చాలా న్యాయం జరిగిద్ది, మీ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ప్రత్యేక హోదా కావాలి అని చెప్పేసి చెప్పిన వాళ్ళు ఈరోజు ప్రత్యేక హోదాని గొర్రెలు మేకలు మెడలో వేలాడే 2తో పోల్చారంటే ఎంత ఈ రాష్ట్రం పట్ల ఎంత నిర్లక్ష్య ధోరణి భారతీయ జనతా పార్టీకి, టీడీపీకి ఉందో ఒకసారి ఆలోచించేయమని చెప్పేసి అడుగుతా ఉన్నా నేను. ఒక పక్క మళ్ళీ తన హీరోయిజం పోకూడదని నేనే లేవనెత్తాను, అందరూ అల్లరి చేస్తున్నా కూడా మాట్లాడటానికి అవకాశం లేకపోయినా కూడా 52 నిమిషాలు మాట్లాడాను అని చెప్పి నేను బిల్లులో పెట్టమన్నాను, కానీ కాంగ్రెస్ పార్టీ పెట్టలేదంటున్నారు. ఆ మెడలో వేలాడే 2 ఎందుకు వెంకయ్య నాయుడు గారు బిల్లులో పెట్టమని ఎందుకు అంత ఆయాసపడిపోయారు ఆ రోజు పార్లమెంట్లో? దానివల్ల ఉపయోగం లేదని ఆ రోజు మీకు తెలియదా? గొర్రెలు మేకలు మెడలో వేలాడే 2కి పోల్చితే దాన్ని బిల్లులో పెట్టాల్సినంత అవసరం ఉందా? దానికోసమే మీరు పోరాటం చేసింది. అంటే ఈ రాష్ట్రానికి న్యాయం చేయడం కోసం పోరాటం చేయలేదన్నమాట. ఇంకో మాట అంటున్నారు, నేను మాట్లాడిన మరుసటి రోజు, ప్రత్యేక హోదా అడిగిన మరుసటి రోజు రవిశంకర్ ప్రసాద్ గారు అని చెప్పేసి వాళ్ళ మంత్రి గారు, ప్రస్తుత మంత్రి గారు, ఆయన ఒరిస్సా రాష్ట్రం వాళ్ళు, వెస్ట్ బెంగాల్ పార్లమెంట్ సభ్యులు వీళ్ళందరూ కూడా వ్యతిరేకించారు. ఆంధ్రప్రదేశ్కి ఇస్తే మాకేమిటి, మా సంగతి ఏమిటని చెప్పేసి నన్ను ప్రశ్నించారు అని చెప్పేసి చెప్పారు. అంటే ఆ రోజే మీరు నిర్ణయించుకున్నారా వెంకయ్య నాయుడు గారు? భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇవ్వద్దని చెప్పేసి ఆ రోజే నిర్ణయించుకున్నారని చెప్పేసి నేను ప్రశ్నిస్తా ఉన్నా నేను. ఒకవేళ మీరు మీ రవిశంకర్ ప్రసాద్ గారి మాటల్ని లేకపోతే ఇతర పక్క రాష్ట్రాల ఎంపీల మాటల్ని గౌరవించినట్లయితే మీరు ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఎన్నికల మేనిఫెస్టోలో ఎందుకు మీరు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పేసి మేనిఫెస్టోలో పెట్టారని చెప్పేసి అడుగుతా ఉన్నాను. మీరు ఎవరిని మోసం చేద్దామని చెప్పేసి 10 సంవత్సరాలు కాదు, 5 సంవత్సరాలు కాదు, 10 సంవత్సరాలని ఒక నాయుడు గారు, 10 సంవత్సరాలు కాదు 15 సంవత్సరాలు అని చెప్పేసి ఇంకో నాయుడు గారు,
ప్రజల్ని మోసం చేద్దామని చెప్పేసి మీరు ఆ రోజు ఎన్నికల సభలో మాట్లాడారా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను నేను. ఈ 2 సంవత్సరాల్లో కూడా ఏ రోజు మీరు గొర్రెలు మేకలు మెడలో వేలాడేటితో పోల్చలేదే. మేము ప్రయత్నం చేస్తున్నాం, మేము పోరాడుతున్నాం. సుజనా చౌదరి గారు అయితే అయిపోయింది, 1 నెలలోనో 2 నెలల్లోనో దాని విధి విధానాలని చేస్తున్నారు, మేము ప్రయత్నం చేస్తాం. అంటే మీరు కేంద్ర 29 సార్లు ముఖ్యమంత్రి గారు ఢిల్లీ వెళ్ళి దేనికోసం వెళ్ళింది? గొర్రెలు మెడలో వేలాడే 2 కోసం అన్నమాట వెళ్ళింది 29 సార్లు. నేను ఈ రాష్ట్రంలో నుంచి వెనుక్కాలేదు, నాకేంటి పని, అసలు నాకేం పని లేదు అని చెబుతూ ఆంధ్ర రాష్ట్రం గురించి మొసలు కన్నీరు కరుస్తున్నారు వెంకయ్యనాయుడు గారు. అయ్యా వెంకయ్యనాయుడు గారు, మీ దయాదాక్షిణ్యాలతో మీ దగ్గర బిచ్చమెత్తుకునే పరిస్థితుల్లో ఈ తెలుగు ప్రజలు లేరు. మేము ఏ విధంగా సాధించుకోవాలో, ఏ విధంగా పోరాటం చేయాలో మాకు తెలుసు. అంతేగాని మీరేదో నేను వేరే రాష్ట్రంలో గెలిచాను, నేనేదో ఇక్కడ పుట్టాను కాబట్టి మీకేదో చేస్తున్నాను అని చెప్పి ప్రగల్భాలు ఇటువంటి మాటలు మాట్లాడొద్దని చెప్పేసి మనం చేస్తామని నేను. ఈరోజు 14వ ఆర్థిక సంఘం వచ్చింది, లేకపోతే నీతి ఆయోగ్ వచ్చిందని చెప్తున్నారు. మీరు ఏ విధంగా అయితే 7 మండలాల్ని ఆంధ్రప్రదేశ్లో కలుపుతానికి మొట్టమొదటి క్యాబినెట్ని వాడుకున్నారో అదే క్యాబినెట్లో మీకు చిత్తశుద్ధి ఉంటే, ఎందుకంటే 14వ ఆర్థిక సంఘం వచ్చింది 2015 మార్చి తర్వాత, నీతి ఆయోగ్ వచ్చింది 2014 డిసెంబర్ తర్వాత. ఈ 6-7 నెలల్లో మీకు ఎందుకు ఆ తాపత్రయం లేకుండా పోయింది అని చెప్పేసి అడుగుతా ఉన్నాను నేను. అంటే మీరు ఎన్నికల్లో మేనిఫెస్టోలో పెట్టేటప్పుడే తెలుసు ఈ ఆంధ్ర ప్రజల్ని మోసం చేస్తున్నామని చెప్పేసి. మీరు ఏడుకొండల వెంకన్న సాక్షిగా మేము ఇస్తాము ప్రత్యేక హోదాని, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పినప్పుడే మీరు మోసం చేస్తున్నారని చెప్పేసి మీకు తెలుసా అని చెప్పేసి అడుగుతా ఉన్నాను వెంకయ్యనాయుడు గారిని. ఈరోజు చెప్తే చాలా సుదీర్ఘంగా ప్రసంగించారు. నేను అడుగుతా ఉన్నాను, ఏదైనా సరే అసలు విభజన చట్టంలో లేనిది కానీ, ఇతర రాష్ట్రాలకి లభించనిది కానీ మీరేమైనా ఇచ్చారా అని చెప్పేసి అడుగుతా ఉన్నాను నేను. మీరు చెప్పింది విభజన చట్టంలో ఉన్న ఇన్స్టిట్యూషన్స్ గురించే దాదాపు 10 నిమిషాలు స్పీచ్ ఇచ్చారు. ఆ ఎన్ఐటి, ఐఐటి, ఐఐఎం ప్రతి రాష్ట్రంలో ఉంటుందండి. ఐఐటి, ఎన్ఐటి లేని రాష్ట్రాలు ఏమన్నా కొన్ని ఉండవచ్చు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా 1 కోటి జనాభా ఉన్న ప్రతి రాష్ట్రంలో కూడా ఐఐటి పెట్టాలని చెప్పేసి నిర్ణయించారు. ఇటువంటి ఐఐటీలు చాలా రాష్ట్రాలు ఉన్నాయి. ఈ స్థాయి ఆంధ్రప్రదేశ్ స్థాయి కలిగిన రాష్ట్రాలన్నింటిలో కూడా ఐఐటి, ఎన్ఐటీలు ఉన్నాయి. అది కాకుండా విభజన చట్టంలో పెట్టారు. మీరు ఎంతసేపు కాంగ్రెస్ పార్టీని, లేకపోతే ఆ రోజు తయారు చేయబడిన విభజన చట్టాన్ని మీరు విమర్శించడానికే అన్నిసార్లు ప్రయత్నం చేస్తున్నారు. కానీ మీరు 2.5 సంవత్సరాల్లో ఆ విభజన చట్టాన్ని మార్చడానికి కానీ, లేకపోతే దాంట్లో దొరికిన తప్పుల్ని సరిచేయటానికి కానీ మీరు ప్రయత్నం చేశారా అని చెప్పేసి అడుగుతా ఉన్నాను నేను. మీకు ఇష్టమైతే చట్టంలో ఉన్నా కూడా దానికి వ్యతిరేకంగా పనిచేస్తారు మీరు. 90 సెక్షన్ 90లో ఏది విభజన చట్టంలో సెంటర్ షెల్ ఎగ్జిక్యూట్ ది పోలవరం ప్రాజెక్ట్ అని చెప్పి స్పష్టంగా చెప్పింది. సెంటర్ షెల్ ఎగ్జిక్యూట్. అయినా కూడా మీకు ఇష్టం కాబట్టి మీ నాయుడు గారికి అప్పచెప్పేశారు ఇది గిఫ్ట్ లాగా. రేపు చట్టపరమైన సమస్యలు వచ్చినా కూడా మీరు ఈ ప్రతిపక్షాలని లేదా ప్రజల్ని విమర్శించేసి మీరు ఆ పోలవరం ప్రాజెక్టును కూడా తొంగలో తొక్కడానికి మీరు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీరు ఇన్ని చదివారే, మీరు ఈ 2.5 సంవత్సరాలు ఇచ్చిన నిధులు ఏమిటో కూడా కనీసం చదివారా? మేము 1000 కోట్లు పెట్టి ఐఐటి, లేకపోతే 16,000, 28,000 అంటే ఈ రోజుకి కూడా వెంకయ్యనాయుడు గారికి తెలియదు పోలవరం గురించి పోరాటం చేస్తుంటే వాళ్ళు 28,000 కోట్లు ఇస్తారో, 14,000 కోట్లు ఇస్తారో, 19,000 కోట్లు ఇస్తారో తెలియదు ఈ రోజుకి కూడా వెంకయ్యనాయుడు గారు. ఇందాక మీరు చూసుంటారు. అది 14,000 కోట్లు కానివ్వండి, 19,000 కోట్లు కానివ్వండి, లేదా 9,000 కోట్లు కానివ్వండి, అంతా మేము భరిస్తామంటున్నారు. అంటే ఈ రోజుకి కూడా కేంద్ర ప్రభుత్వం నిర్దిష్టంగా ఈ ప్రాజెక్టుకి ఇంత ఖర్చు అవుతుంది, ఈ ప్రాజెక్టు మేము భరిస్తామని చెప్పేసి నిర్దిష్టంగా ఇంకా నిర్ణయించలేదన్నమాట. ఆఖరికి పోలవరం విషయంలో కూడా ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని మోసం చేయడానికి ఒక చక్కటి నాటకాన్ని తయారు చేస్తున్నట్టు అనిపిస్తూ ఉంది మన వెంకయ్యనాయుడు గారి మాటలు వింటే. ఆయన చెప్తున్నారు
నేను మంత్రిగా ఉండి అమరావతికి ఏదో చేయాలని తాపత్రయపడ్డాను, కానీ నాకు ప్రాజెక్ట్ రిపోర్ట్ రాలేదని. ఎవరు తప్పండి?